గుంటూరు జిల్లా తెనాలిలో తెలుగుదేశం నాయకులు బరి తెగిస్తున్నారంటూ కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ మండిపడుతోంది. ప్రభుత్వం మాది, ఆలయ కమిటీలో మేమే ఉండాలంటూ బలవంతంగా తమ వద్ద నుంచి కమిటీని లాక్కోవటానికి టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెనాలి నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. తెనాలిలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ సత్ర కమిటీపై తెలుగుదేశం పార్టీ దౌర్జన్యానికి పాల్పడుతుంది. 2 రోజుల క్రితం కమిటీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఔటర్స్ తెలుగుదేశం నాయకులు పాల్గొని ఆ సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వాళ్లే ఒక కొత్త కమిటీని వేసుకోవడానికి చకచక ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపైన మాట్లాడడానికి ఆలయ కమిటీ అంతా ఉన్నారు. సార్, ఎలా చూస్తారు? అసలు ఆ రోజు ఏం జరిగింది? ఇక్కడ మాకు ఎగనెస్ట్ గ్రూప్గా ఉన్నటువంటి పెండాల వెంకట్రావు అండ్ కో అనేవాళ్ళు వచ్చి ఇక్కడ నానా యాగిరి చేసి వేరే మతస్థులను కూడా తీసుకొని లోపలికొచ్చి దౌర్జన్యంగా ఇక్కడ తెనాలిలో మా గుడి ప్రాంగణంలో ఉన్నటువంటి 19వ వార్డుకు సంబంధించినటువంటి త్రిమూర్తి అనే వ్యక్తి, అంతకుముందు మాజీ తెలుగుదేశం అధ్యక్షుడు కుద్దూస్ అనే వ్యక్తి వచ్చారు. కానీ కుద్దూస్ వ్యక్తి అనే అతను వచ్చి చూసి వెళ్ళాడు. కానీ త్రిమూర్తి అనే అతని పరివారంతో వచ్చి దౌర్జన్యకాండకు దిగి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారు. ఎవరైతే పరిపాలిస్తున్న వాళ్లే రాక్కోవాలంటే ఆ విద్యానిధి మేమే లాక్కునే వాళ్ళంగా, మేము లాక్కోలేదుగా. ఎందుకు? ఇది మాతృ సంస్థ. దీని కింద వైశ్య విద్యానిధి ఉంది, అపర కర్మశాల ఉంది, వ్యాయామశాల ఉంది, గీతాభవనం ఉంది, అనేక సంస్థలు ఉన్నాయి. ఏ సంస్థకి ఆ సంస్థ వాళ్లే పాలించుకుంటున్నారు. మేము అధికారంలో ఉన్నాం, మేము ఇవన్నీ మేమే లాక్కుంటాం, మేము వైఎస్ఆర్సీపీ అని మేము అనలేదే. ఇవాళ మీరు అంటున్నారు, తెలుగుదేశం నాయకులు వచ్చి ఇది వైఎస్ఆర్సీపీ కూడా అని రాజకీయం పిలుస్తుంది మీరు. మేము పిలవలా. మేము రాజకీయాలు పిలిస్తే గత 5 ఏళ్ల మీ అందరినీ లాక్కొని మేమే పరిపాలించేవాళ్ళం. దీన్ని రాజకీయం చేయడానికి మా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మేమే కమిటీ వేసుకుంటున్నాం అంటూ దౌర్జన్యం చేస్తున్నారు. ఇది ఒక కులానికి సంబంధించిన వ్యవస్థ. ఈ వ్యవస్థలో రాజకీయాలు మంచిది కాదు. కానీ ఇప్పుడు తెలుగుదేశం నాయకులు మాత్రం దౌర్జన్యం చేస్తూ కమిటీలో చొరబడి కమిటీని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన పోరాటం చేస్తామని కూడా ప్రస్తుతం ఉన్న కమిటీ సభ్యులు చెప్తున్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, తెనాలి.